బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్రో ఎక్కడ? ఇక్కడ మన పొలాలు గట్టునే ఉన్నాను. ఇక్కడ చాలా బాగుంది. అదిగో మన ఫాగ్ బ్రో కూడా వచ్చేసాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అజిన్ షేక్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని కారణం వల్ల బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. అట్లా ఎందుకు స్టార్ట్ చేయలేదు అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు మన ఫారూక్ బ్రోకి అయితే కాల్ చేద్దాం. అతను వస్తున్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, మరి కాల్ చేసి కనుక్కుందాం. హలో బ్రో ఎక్కడా? భయ్యా వస్తున్నా. నీ గురించి ఎదుగో చిన్న వర్క్ ఉండి లేట్ అయింది. వస్తున్నా. సరే సరే, 1 minute లో నీ ముందుంటా. సరే. ఎక్కడ ఉన్నావు? మరి నేను ఎక్కడే, నువ్వు ఎక్కడున్నావు? ఆ ప్లేస్ కి కొంచెం దగ్గరలో ఉన్నాను. అదే మన అడ్డా ఉంది కదా ఇక్కడ పొలాలు కట్టినా. యా 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 అక్కడ ఉన్నా, వచ్చే స్పీడ్ గా. ఓకే డన్. ఓకే, మళ్ళీ అక్కడేనా మన బ్లాగ్? అక్కడే స్టార్ట్ చేయాలి. దా నీదే లేటు. ఓకే వస్తున్నా భయ్యా, వస్తున్నా. వచ్చే సరే, పాజిటివ్ గా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే 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 గైస్, విన్నారు కదా, మన ఫారూక్ బ్రో అయితే వచ్చేస్తున్నాడు. ఆన్ ది వే. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ మన పొలాలు గట్టునే ఉన్నాను. ఇక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది వాతావరణం. చూసారు కదా, మొత్తం పొలాలే. సో ఇక్కడే నేను బ్లాగ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇక్కడైతే బ్లాగ్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పీస్ఫుల్ గా ఉంటది. అదిగో మన ఫారూక్ బ్రో కూడా వచ్చేసాడు. హలో, ఎట్లా ఉన్నావు బ్రో? ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. నేను బాగున్నా. ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత? చాలా రోజుల తర్వాత నేను కలుస్తున్నాను. అదేమో చాలా మంది అడుగుతున్నారు, చెప్పాలి కదా మరి. ఓ హాయ్ బ్రో. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎలా కలిసాం మేము. ఈ మధ్యన అసలు భయ్యాకి ఖాళీ లేదు, నేను కాలేజీకి అది వెళ్తాను, నాకు ఖాళీ ఉండట్లేదు. మళ్ళీ ఇలా వ్లాగ్ తీయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ కంగ్రాట్స్ భయ్యా, iPhone 15 కొన్నాం. మీకు చెప్పడం మర్చిపోయింది కదా, అసలు వీడియో పెట్టకపోవడం కారణం ఇదే. iPhone 15 కొన్నాను, దానివల్ల కొంచెం బిజీ అయిపోయాను. వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. సో ఎంత చెప్పింది వచ్చి? 4 గంటలు అవుతుంది బ్రో వచ్చి. అదే నువ్వు నాకు కాల్ చేసావు, అప్పుడు వస్తున్నాను, నేను బయలుదేరాను. సో ఇట్లా టైంలో ఉండమన్నావు కదా, దారిలో ట్రాఫిక్ జామ్ అని. అంతే మరి, లేట్ అయింది. తప్పదు మరి. నువ్వు వీడియో ఉన్నావు కాబట్టి అని చెప్పేసి బేబీకి వస్తాను నేను నీకోసం. భోజనం అయిపోయిందా మరి? భోజనం అయిపోయింది. గాయస్, మీరు అందరు భోజనం చేస్తారు కదా? గాయస్ వాళ్ళందరూ తినేస్తారనే మన లేట్, మనం ఒక్కొక్కసారి లేట్ అయిపోద్ది, వాళ్ళు తినేస్తారు. వాళ్ళది ఏముంది. నేను iPhone 15 కొనడం కారణం ఏంటంటే మీ అందరికి మంచిగా కంటెంట్ ఇవ్వడాన్ని, ఇంకా క్వాలిటీ బాగా ఇంప్రూవ్ చేద్దామని iPhone 15 అయితే పర్చేస్ చేశాను. సో దాని వల్ల నేను వీడియోస్ లో క్వాలిటీ అది చూస్తారు కదా. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా ఇట్లాంటి లొకేషన్స్ ఏమైనా తీసినా, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా వీడియోస్ అవి ఉంటాయి కదా, దానికి కొంచెం క్లారిటీ బాగుండాలని చెప్పేసి మన భయ్య ఐఫోన్ తీసుకున్నాడు. సో అది మీ మంచి ఛాన్స్ అయితే కొట్టాడు భయ్య. మీకు ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఇవ్వాలని, మంచి కంటెంట్ ఇవ్వాలని నేను ఐఫోన్ పర్చేస్ చేశాను. ఫోన్ కొన్నానన్నా, ఫోన్ చూపిస్తా వెయిట్. ఓ చూపిస్తావా? బాగుంది, సూపర్. ఇదిగో మన భయ్య ఫోన్, iPhone ఏంటి భయ్య? 15. ఓకే, చాలా బాగుంది. మొన్న తీసుకున్నాడు, 2 days అవుతుందా తీసుకుని? నైస్. ఇంకా మనం డైలీ ఫోటోలు తీసుకుందాం ఇందులో, వీడియోలు. నీ గురించి తీసినట్టుందిరా ఇప్పుడు. ఇదిగో ఇది ఆల్రెడీ స్టాంప్ వేస్తే నీదే, ఇంక నీ సొంతం ఇది. గైస్ ఎలా ఉందో చెప్పండి. మా వాడైతే ఫుల్ ఆనందంలో ఉన్నాడు, ఐఫోన్ కొన్న ఆనందంలో. నా డ్రీమ్ కూడా, కానీ అది నా డ్రీమ్ పక్కన పెట్టేసి కొన్నాడు. కానీ సరిగ్గా ఇందులో 2-3 ఫోటోలు కూడా తీసుకోలేదు పాపం, వీడియోస్ కోసం అని చెప్పేసి. పాపం వీడియోస్ అంత ప్రయారిటీ ఇస్తున్నాడు. కేవలం మీకు కంటెంట్ మంచి కొన్న తర్వాతే ఫొటోస్ తీసేసుకుంటారు, స్టిల్ పెట్టేద్దాం తీసేద్దాం. కానీ మనోడు అలా కాదు, పాపం వీడియో తీద్దాం, వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనే, మంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దామని నేను iPhone 15 అయితే పర్చేస్ చేశాను. సో మీరు నెక్స్ట్ బ్లాగ్ అన్ని ఇంకా ఐఫోన్ తోనే ఇస్తాను, ఈ ఫోన్ తోనే. ప్రజెంట్ అయితే రియల్మీ GT యూజ్ చేస్తున్నాను, దాంతో బ్లాగ్ చేస్తున్నాను. సో ఈసారి నుంచి అయితే iPhone 15 తోనే బ్లాగ్ చేస్తాను. ఏం బ్రో, ఇంకేంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు?
ఏముంది మళ్ళీ చాలా రోజులు కలిసాం ఇలాగే. కలుస్తాం మరి, కలవాలి కదా మరి. అయిపోయింది వ్లాగ్ తర్వాత నెక్స్ట్ ఇంకో వ్లాగ్ చేసాను మనం అంతే, కానీ గ్యాప్ వచ్చింది కదా చాలా రోజులు. సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది, వీడియోస్ రావట్లేదు. సో మేము కూడా ఇంకొన్ని రోజుల్లో ఇన్స్టాలో ఇలా ఒకటి మన ఛానల్ అయితే వీడియోస్ ఇలా వ్లాగ్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూస్తాం, అది ఫస్ట్ ఇవి వ్లాగ్స్ అవి కొంచెం అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం స్లోగా. సో ఏంటి భయ్య మరి, ఎలా ఉన్నారు అందరు? ఇంట్లో బాగున్నారా? అందరూ బాగున్నారు. ఓకే, మళ్ళీ మనం ఈ ప్లేస్ లో ఇలా కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. చూడు ఎండ కూడా తగ్గిపోయింది, ఈ ప్లేస్ చాలా బాగుంది నిజంగా. నేను ఏ ఎక్స్పెక్ట్ చేశానంటే మనం ఎప్పుడు ప్రతి మీట్ అవుతున్న సారి వానని ఒకసారి ఎండని హెడ్డాక్ వచ్చేసేది. సో ఇప్పుడు చూడు ఎంత క్లైమేట్ ఎంత బాగుందో, ఎంత చల్లగా ఉందో. సో గైస్, మీరు కూడా చాలా ఆనందపడుతున్నారేమో. ఐఫోన్ వాడేవాళ్ళు కూడా చూస్తుంటే కామెంట్ చేయండి. ఐఫోన్ గురించి నాకు అంత తెలీదు, మీకు ఐఫోన్ వాడేవాళ్ళు అయితే దానికి సెట్టింగ్స్ ఎలా యూజ్ చేయాలో అనేది చెప్పండి నాకు కామెంట్ లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.